నమస్తే ఫ్రెండ్స్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎప్పటినుంచో మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్న పాయింట్ అండి ఈ వీడియో. మనల్ని వద్దనుకొని వెళ్ళిపోయి లైఫ్‌లో నుంచి కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మీరే కావాలి అని వస్తే వాళ్ళని మనం యాక్సెప్ట్ చేయొచ్చా లేదా? ఈ పాయింట్ మీద వీడియో చేయండి మేడం అని చెప్పేసి చాలా కామెంట్‌లొచ్చినాయి. కానీ నేను చేయలేదండి. ఈరోజు మాట్లాడదాం అనుకుంటున్నాను. మీ లైఫ్‌లో నుంచి మీరు వద్దని చెప్పేసి వెళ్ళిపోయారు. బ్రేకప్ చెప్పేసి. కొద్ది రోజుల తర్వాత, కొద్ది నెలలో లేదా 2, 3 సంవత్సరాలు తర్వాత మళ్ళీ వాళ్ళే వచ్చి ఎంట్రీలిచ్చి, మళ్ళీ మేమొస్తామని అంటున్నారు. నమ్మొచ్చా లేదా? అని మీకు అనుమానం ఉంటుంది. ఖచ్చితంగా ఉండాలి కూడా. ఎందుకంటే ఒకసారి వాళ్ళ చేతుల్లో మీరు మోసపోయి ఉన్నారు కాబట్టి, మళ్ళీ మళ్ళీ అదే పరిస్థితి మీ లైఫ్‌లో రాకుండా ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు అనుకుంటా ఉంటారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే సరేనండి. మనం ఈ పాయింట్ మీద మాట్లాడేసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానెల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వచ్చినట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన వీడియోస్ నచ్చినాయనుకోండి లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. అంతేకాదు ఫ్రెండ్స్ హైప్ కూడా చేసేసేయండి. ముఖ్యంగా బెల్ బటన్‌ని మీరు ఆన్‌లో పెట్టుకున్నారంటే నేనెప్పుడు వీడియోస్ వేసినా సరే మీకోసం వచ్చేస్తాయి. ఎక్కువ లేట్ చేయకుండా మనం ఇంట్రెస్టింగ్ టాపిక్ వెళ్ళిపోదాం. ఓకేనా? మన లైఫ్‌లో నుంచి వెళ్ళిపోయి కొంచెం గ్యాప్ వచ్చేసింది. మనం కూడా అలవాటు పడిపోయాం పరిస్థితికి. సరే వాళ్ళు వెళ్ళిపోయారు ఇక మూవ్ ఆన్ అయిపోదాం. మన లైఫ్ కూడా మనం చూసుకోవాలి గదా! ఎంతసేపు వాళ్ళనే చూసుకుంటా కూర్చుంటాం అని చెప్పేసి, మీరు కాస్త మనసుని దృఢం జేసుకొని, లైఫ్‌లో కొంచెం ముందుకెళ్దాము అని ప్రయత్నాలు సాగిస్తూ ఉండంగా, మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చి, నేను మళ్ళీ నీ లైఫ్‌లోకొస్తా. నిన్ను నేను చాలా మిస్ అయ్యాను. ఇంతకు ముందులాగా చెయ్యను. నేను నిన్ను అర్థం చేసుకుంటాను. వదిలేసి వెళ్ళను అని చెప్పేసి కొన్ని వాగ్దానాలు చేస్తా ఉంటారు. వాటిని నమ్మొచ్చా లేదా అనే కదా మీ అనుమానం? ఖచ్చితంగా చెప్తానండి. ఒకవేళ కొంతమంది మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత బయట కొన్ని పరిస్థితులను చూసినప్పుడు వాళ్ళకి మీ వాల్యూ తెలిసుండొచ్చు. దానివల్ల రియలైజ్ అయ్యి ఉండొచ్చు. కొంతమంది మాత్రమే, అందరూ కాదు. మీరు చూపించినంత కేర్ అవతల వాళ్ళ మీద వేరే వ్యక్తులు చూపించకుండా ఉండి ఉండొచ్చు. దానివల్ల మిమ్మల్ని మిస్ అయినట్టుగా వాళ్ళకి ఒక్కొక్కసారి అనిపించి మళ్ళీ తిరిగి మీ లైఫ్‌లోకి రావాలి అని అనుకోని ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళనైతే మీరు చక్కగా క్షమించి మళ్ళీ మీ లైఫ్‌లోకి ఆహ్వానించండి. పాత విషయాలన్నీ తోడి అప్పుడెందుకు అలా చేశావు? 2 ఏళ్ల క్రితం ఈ మాట ఎందుకన్నావు? అనేసి అలాంటి అనవసరమైన మాటలు మాట్లాడడం మాత్రం ఉండకండి. జరిగిపోయిన విషయాలన్నిటిని తలుచుకొని, వాటిని ముందేసుకొని కూర్చొని మాట్లాడుకోవటం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడున్న పీస్ ఏదైతే ఉందో అది పోతుంది. అలా పోకూడదు అనంటే, గడిచిపోయిన కాలంలో తప్పు వాళ్ళదైనా సరే, మీదైనా సరే, ఏమాత్రము అప్పటి విషయాలు కూర్చొని మాట్లాడుకొని, చర్చించుకొని, విషయాన్ని పెద్ద చేసుకోకండి. వాళ్ళు రియలైజ్ అయ్యి వచ్చినప్పుడు మళ్ళీ మళ్ళీ మనం వాటిల్ని ఎత్తి చూపించడం వల్ల వాళ్ళ మనసు బాధపడుతుంది అన్నమాట. ఒకవేళ వాళ్ళు మీకోసం నిజంగానే మారి ఉండొచ్చు కదా! అలా అనుకునే అవకాశం ఇవ్వచ్చు. కానీ కొంతమంది ఏ మార్పు లేకపోయినా సరే, మళ్ళీ వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి చూస్తూ ఉంటారు. వీళ్ళని ఎలా గుర్తించాలి? వీళ్ళని కొంచెం కనిపెట్టడం కష్టమే. నిజంగా చెప్తున్నారా? మీకోసం మళ్ళీ వస్తాను అని చెప్పేసి. లేదా మీరెక్కడ సుఖపడిపోతారో, మీకెక్కడ ఇంకో ఆప్షన్ వచ్చేస్తుందో, మీరెక్కడ లైఫ్‌లో ముందుకెళ్ళిపోతారో, దాన్నెలా అయినా సరే ఆపాలి అని చెప్పేసి మీ లైఫ్‌లోకొచ్చారా అనేది ఫస్ట్ చెక్ చేసుకోండి. వాళ్ళది కన్నింగ్ మైండా కాదా అనేది దగ్గర నుంచి చూస్తారు కాబట్టి మీకు అర్థమవుతుంది అన్నమాట. నాకంటే కూడా. ఇంతకుముందు మీ లైఫ్‌లో వాళ్ళు ఏమేం తప్పులు చేశారు? ఎక్కువగా అబద్ధాలు చెప్పారా లేదా? మోసం చేశారా లేదా? ద్రోహం చేయటానికి చూసారా లేదా? ముఖ్యంగా నమ్మక ద్రోహం చేశారా? ఇవన్నిటిని పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకొని ఉన్నట్టయితే, వాళ్ళని మళ్ళీ మీ లైఫ్‌లోకి ఎంటర్ చేసుకోవాలా లేదా అనేది మీరు ఆలోచించుకోవాల్సి వస్తుంది. కానీ కొంతమంది నిజంగా రియలైజ్ అయినప్పుడు అట్లాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఇట్లా కన్నింగ్ మైండ్‌తో ఉన్న వ్యక్తుల్ని మీరు అవకాశం ఇవ్వాలి. వాళ్ళని మర్చిపోలేకపోతున్నాను. వాళ్ళు రావాలని నేను కూడా చాన్నాళ్ళ నుంచి కోరుకుంటున్నాను అని అనుకుంటున్నట్లయితే వాళ్ళని 100% నమ్మకండి. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇట్లాంటి వ్యక్తులతోటి. ఒకసారి మోసం చేసిన వ్యక్తులకి రెండోసారి, మూడోసారి మోసం చేయడం పెద్ద విషయం కాదు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ఇలాంటి వ్యక్తుల్ని నమ్మేటప్పుడు కొద్దిగా ఒకటికి 2 సార్లు ఆలోచించుకోండి. మళ్ళీ ఇంకొకసారి మోసం చేస్తే తట్టుకొని నిలబడే శక్తి మీకుందా అనేది ఒకసారి చూసుకోండి. ఒకే మనిషి చేతిలో అన్ని సార్లు మోసపోవటం మన తప్పే. ఫస్ట్ సారి మోసపోవటం మన తప్పు కాదండి. మనం తెలియక ఆ పని చేస్తాం. మళ్ళీ మళ్ళీ ఒకే వ్యక్తి చేతిలో మోసపోతున్నామంటే అది ఖచ్చితంగా మన తప్పే. మనల్ని ఎక్కడికక్కడ హెచ్చరిస్తూ ఉంటాడు దేవుడు ఇటువంటి వ్యక్తుల విషయంలో. వాటిని మనం తీసుకొని మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకొని ఇట్లాంటి వ్యక్తులకి చిక్కకుండా ఉంటే మంచిది. మాటి మాటికి బుక్ అవ్వటం అంటే అది మన తప్పే 100%. ఇంతకుముందు మిమ్మల్ని
బాధలో పెట్టేసి వెళ్ళిపోయినప్పుడు మీరు చాలా కన్నీరు కార్చుంటారు. చాలా బాధపడి ఉంటారు, ఏడ్చుంటారు. వాళ్ళ కోసం నువ్వు రా అని చెప్పేసి ఎన్నో సార్లు మీరు మెసేజ్ పెట్టడమో, కాల్ చేయటమో చేసుంటారు. అయినా సరే మీ పట్ల ఏమాత్రం ఎంపతి లేకుండా వాళ్ళు నడుచుకొని ఉన్నట్లు అయితే అట్లాంటి వ్యక్తులని దయచేసి మళ్ళీ మీ లైఫ్‌లోకి ఆహ్వానించకండి. అంటే అవతల మీరు ఎంత బాధపడుతున్నా సరే వాళ్ళకి అనవసరం. మీ కన్నీరు వాళ్ళకి ఒక లెక్క లేదు. మీ మనసు గురించి తెలుసుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు. అసలు మీ గురించి వాళ్ళకనవసరం అండి. అలా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. అట్లాంటి వాళ్ళు మళ్ళీ నేనొస్తాను అని చెప్పారనుకోండి, అట్లాంటి వాళ్ళని నమ్మకండి. లేదండి వాళ్ళ మీద నేను చాలా కనెక్ట్ అయ్యాను. వాళ్ళు లేకుండా నేను ఉండలేకపోతున్నాను. ఒకసారి ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాను. ఈసారి నేను కొంచెం హుషారుగా ఉంటాను అని అనుకున్న పక్షంలో వాళ్ళని ఎంటర్ చేయండి కానీ, నమ్మినట్టుగా ఉండండి కానీ నమ్మకండి. ఏ క్షణమైనా వీళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు కాబట్టి దానికి మనం రెడీగా ఉండాలి అని మనసులో గట్టిగా అనుకుని వాళ్ళని ఆహ్వానించండి. రెండోసారి కూడా వెళ్ళిపోయారు అనుకోండి. ఒక బ్రేకప్ జరిగినప్పుడే ఫస్ట్ టైమ్ మీరు మిమ్మల్ని కంట్రోల్ చేసుకోలేక ఎమోషనల్‌గా చాలా ఫీల్ అయిపోయి, మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టి, మీరు కూడా చాలా సఫర్ అయ్యి ఉంటారు. వాటన్నిటిని గుర్తు తెచ్చుకోండి ఒకసారి. అదే వ్యక్తి చేతిలో ఇంకొకసారి మళ్ళీ మోసపోవటం జరిగితే, దాన్ని తట్టుకొని మీరు నిలబడగలిగే స్టామినా మీకుందా అనేది ఒకసారి చెక్ చేసుకొని, ఆ తర్వాత అలాంటి వ్యక్తులకి అవకాశం ఇవ్వండి. ఇక మూడో రకం వ్యక్తులు కొంతమందుంటారు. వీళ్ళకి మీ మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉండదు. అయినా సరే మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలని చూస్తా ఉంటారు. ఎందుకంటే మీరు ఏదో ఒక విషయాన్ని మనసులో పెట్టుకొని సఫర్ అవ్వటం వీళ్ళకిష్టం. అలా మీరు వాళ్ళ చేతిలో సఫర్ అవ్వకుండా లైఫ్‌లో ముందుకెళ్ళిపోతూ ఉంటే వీళ్ళు భరించలేరు. కాబట్టి మీ ఎదుగుదలను తొక్కెయ్యటానికి, మీ మనసులో మళ్ళీ చోటు చేసుకోవటం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. వీళ్ళకి మీ మీద చాలా అసూయ. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని నుంచి వదిలేసి వెళ్ళిపోయి ఏది సాధించల. యువతలు మీరు సాధిస్తున్నారు. మీలో కొద్దిగా అభివృద్ధి కనిపిస్తుంది వాళ్ళకి. కొంచెం మీరు మూవ్ ఆన్ అయిపోయి ఇంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా బాగున్నారు. ఆర్థికంగా గాని, ఏ విషయంగా అయినా గాని. అరే! వీడిని మనం ఎలా అయినా సరే మళ్ళీ సఫర్ చేయాలి. మళ్ళీ పైకెదుగుతున్న వాడిని పట్టుకొని కిందికి లాగాలి. కాబట్టి వీళ్ళ లైఫ్‌లోకి మనం ఎంటర్ అవ్వాలి అన్న ఉద్దేశంతోటి, ఉద్దేశపూర్వకంగా ఎంటర్ అవ్వాలని చూసేవాళ్ళు ఉంటారండి. ఇది మూడో రకం అన్నమాట. చాలా డేంజరు. వీళ్ళతో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. అసలు నో అని చెప్పేసేయండి. నేను వీళ్ళని మర్చిపోలేనండి. వాళ్ళెంత చెడ్డవాళ్ళైనా సరే నా లైఫ్‌లో ఉండటమే నాకు ఇంపార్టెంటు. నన్ను మోసం చేసినా పర్వాలేదు. ఇలాంటి ఆలోచనలు గనక మీకు ఉన్నట్టయితే వాటిని తీసి కట్టిబెట్టండి. మీ మంచి కోసమే చెప్తున్నాను. ఇలాంటి వ్యక్తులు మిమ్మల్ని ఎదగనివ్వరు. వాళ్ళు ఎదగరు. ఇలాంటి వ్యక్తుల పక్కన ఉంటే మీ ఎదుగుదలకి బ్రేక్ పడుతుంది. లైఫ్‌లో మీరు ఏ సంతోషాన్ని చూడలేరు. జీవితం అంటేనే ఇంతేరా అని చెప్పేసి చాలా శోకంగా, చాలా సాడ్‌గా మీరు లైఫ్‌ని వెళ్ళదీయాల్సి వస్తుంది. ఇట్లాంటి వ్యక్తులతో. టాక్సిక్ పీపుల్. వాళ్ళు ఎదగరు. మిమ్మల్ని ఎదగనివ్వరు. ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేస్తూ ఉంటారు. అసలు ఎమోషనల్‌గా మనం వీక్‌గా ఉంటే నార్మల్‌గా ఇంకా ఎలా ఎదుగుతాం చెప్పండి? వీళ్ళ వల్ల మనం ప్రతి క్షణం ఎమోషనల్‌గా వీక్ అయిపోతూ ఉంటాం. డ్రై అయిపోతూ ఉంటాం. డ్రైన్ అయిపోతూ ఉంటాం. మనలో ఉన్న ఫీలింగ్స్ అన్నీ లాగేస్తూ ఉంటారు. జలగల్లాంటి వాళ్ళు. అరే! పొయ్యాడురా దరిద్రం వదిలిపోయింది. ఇప్పుడు మనం లైఫ్‌లో కొంచెం ముందుకెళ్దాం అని అనుకున్న టయానికి మళ్ళీ వచ్చి తగులుకుంటూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళకి మాత్రం మళ్ళీ మళ్ళీ ఛాన్సెస్ ఇవ్వకండి. ఫస్ట్ చెప్పాను కదా! మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ లైఫ్‌లో మీలాంటి వ్యక్తులు లేక, మీలాంటి కేర్‌గా చూసుకునే వ్యక్తులు లేక, మీలా ప్రేమించే వ్యక్తులు లేక, మళ్ళీ మీరే గుర్తొచ్చేసి మీ దగ్గరే బావుంది అని చెప్పేసి రిటర్న్ అయ్యి వచ్చే వాళ్ళని ఎంటర్ చేసినా తప్పు లేదు కానీ, ఇలాంటి కన్నింగ్ మైండ్‌తో మీరు ఎదగకూడదు అని ఎవరైతే అనుకుంటారో, అట్లాంటి వాళ్ళని మీ లైఫ్‌లో చోటు పెట్టారు అనుకోండి. మీరు కూడా వాళ్ళలాగా అయిపోతా ఉంటారు. చెప్తారు చూడండి మన పెద్దోళ్ళు, 6 నెలలు ఆళ్ళతో ఉంటే ఆళ్ళు ఈళ్ళు అవుతారంట. 6 నెలలు చెడ్డవాడితో సావాసం చేస్తే, మనకి కూడా చెడ్డ లక్షణాలొచ్చేస్తాయి అని దీని అర్థం. మీరు ఎవరి పక్కన ఉండాలో తెలుసా? మీకు సపోర్ట్ చేసే వాళ్ళ పక్కన ఉండాలి. మీరు లైఫ్‌లో ముందుకెళ్తుంటే, మీ భుజం తట్టి ముందుకెళ్ళు అని ఎంకరేజ్ చేసే వాళ్ళ దగ్గరుండాలి. మీరు అనుకున్న పనిని సాధించలేకపోతూ ఉన్నప్పుడు, మిమ్మల్ని హెచ్చరించి, "అరే! ఫస్ట్ నువ్వు డిసైడ్ చేసుకున్నప్పుడు ఎంత స్ట్రిక్ట్‌గా ఉన్నావు ఈ పని సాధించాలని. ఇప్పుడేంటి నీకు బద్ధకం వచ్చేసింది. లే నువ్వు అనుకున్నది ఏదుందో దాన్ని చెయ్యి, కంప్లీట్ చెయ్యి. ఆ తర్వాత రెస్ట్ తీసుకో" అని మనల్ని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ, గుర్తు చేస్తూ, మన కెరియర్ గురించి ఆరాటపడుతూ ఎవరైతే ఉంటారో వాళ్ళ పక్కన మనముండాలి. అప్పుడే మనం ఎదగగలుగుతాం కానీ, మనల్ని వెనక్కి పట్టుకొని లాగేవాళ్ళు,
మన బాగుంటే చూడలేని వాళ్ళు, ఎప్పుడు వాళ్ళ ఎమోషనల్ టార్చర్ని అనుభవిస్తూ ఒకళ్ళు ఉండాలి అని కోరుకునే వాళ్ళు మన పక్కన ఉన్నారో మనం జీవితంలో ఎదగలేము. ఇది మాత్రం సత్యం. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీ క్వశ్చన్‌కి ఆన్సర్ దొరికిందనుకుంటా. మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోయిన వ్యక్తులు మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అని అనుకుంటున్నారంటే, ఈ 3 కారణాలు చూసుకోండి. ఈ 3 రకాల వ్యక్తుల్ని చూసుకోండి. ఫస్ట్ చెప్పిన వాళ్ళు కొంచెం బెటర్‌గా ఉంటారు. సెకండ్ చెప్పిన వాళ్ళు కొంచెం తేడానే అయినా సరే మీరు రిస్క్‌తో ట్రై చేసి చూడవచ్చు. థర్డ్ చెప్పిన వాళ్ళు మాత్రం మహా డేంజర్. ఇట్లాంటి వ్యక్తుల్ని మీ లైఫ్‌లోకి ఆహ్వానించారో, లైఫ్ అంటే ఏంటో లేకుండా మొత్తం జీరో అయిపోతూ ఉంటుందన్నమాట. అలా అవ్వొద్దు అనంటే వాళ్ళ మెంటాలిటీస్‌ని అర్థం చేసుకొని, వాళ్ళని మన లైఫ్‌లోకి ఆహ్వానించాలా లేదా అనేది ఒకటికి 100 సార్లు ఆలోచించుకొని, ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోండి. తద్వారా మీ జీవితం బావుంటుంది. మీరు సక్సెస్ వైపు ముందుకెళ్తారు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూజ్‌ఫుల్‌గా ఉంటుంది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైమ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ జై హింద్.